అంటే ఇప్పుడు ఈ కమిటీ అయింది ఏం లేదంటే నాకు రేపేం చెప్పేసి ఎల్లుండి అని చెప్పేసి కానీ నాకేంటంటే ఇప్పుడు కమిటీ వస్తుంది కదా బుకారం స్టీల్ ప్లాంట్ నుంచి ఆ కమిటీ అంతా వచ్చిన తర్వాత ముందు దీని మీద ఒక సంపూర్ణమైన ఒక స్పష్టత వచ్చిన తర్వాత దాని తర్వాత తీసుకుంటాం. ఇప్పుడు మీరు ప్రశ్న ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నేను లాస్ట్ టైం కూడా ఇక్కడికే వచ్చాను. నేను ఎంటైర్ యూనియన్స్తో మాట్లాడాను. నేను ఆ రోజు అందరినీ చేతులు ఎత్తమని అడిగాను. ఒక్కళ్ళు చేతులు ఎత్తలు. ఆ రోజు ఢిల్లీ తీసుకెళ్తాం రండి క్యాప్టివ్ మైన్స్ గురించి అంటే అందరూ కన్వీనియంట్గా ఆ రోజు ఒక్కళ్ళు చేతులు ఎత్తలు. అంటే మీరు ఇండివిజువల్ పార్టీ పాలిటిక్స్ స్టిల్ మీరు కలెక్టివ్గా స్టీల్ ప్లాంట్ మాది అనుకున్న ఇర్రెస్పెక్టివ్ పార్టీ వర్టికల్స్ ఆర్ వింగ్ వర్టికల్స్ పక్కన పెడితే మీరు స్టీల్ ప్లాంట్ కార్మికులు బాగు కోరుకోవాలి, ఇది బాగుండాలి, ఇది విశాఖ ఉక్కు, ఇది ఆంధ్రుల హక్కు అనే మీరు పదాన్ని నిజంగా మీరు ముందుకు తీసుకెళ్లాలి స్ఫూర్తినంటే నేను ఆ రోజున ఇదే దాంట్లో గత వైసీపీ ప్రభుత్వం ఇది అమ్మేస్తానంటే మేము వచ్చి కూర్చొని కొట్లాడాం. దీనికి అదే దాన్నే నివేదిక రూపంలో నేను మన హోంమంత్రి గారికి తెలియజేశాను. అది మీరు చూస్తే వెంటనే దాన్ని ఆ ప్రైవేటీకరణ కూడా ఆగి ఈరోజు ఇక్కడికి వచ్చింది. ఇది మేమందరం సమిష్టిగా చేసాం, మాట్లాడాం. కాకపోతే ఏమవుతుందంటే దీన్ని క్యాప్టివ్ మైన్స్ అంటే మరి ఇంతకాలం ప్రాబ్లం ఏమవుతుందంటే సార్ మీరు మాట్లాడుతున్నప్పుడు నన్ను అడగగలరు. అంటే మీరు సమస్యలు మోసేవాడి మీద మీరు ఒక పంచింగ్ బ్యాగ్ లాగా అంటే మీరు అంటున్నారు కానీ జనరల్ నేను జస్ట్ ఒక పర్సెప్షన్ చెప్తా ఉన్నా. ఎవరైతే బాధ్యతలు తీసుకుంటారో వాళ్ళ మీద ఎక్కువ ప్రశ్నలు వస్తాయి తప్ప అడగాల్సింది ఎవరు? ఒక 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు. దానికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆల్మోస్ట్ క్లోజ్ టు 10 years. ఇది అప్పటి నుంచి చేయాల్సింది. ఇవన్నీ వారసత్వపు ఇష్యూస్గా వచ్చినాయి, లెగసీ ఇష్యూస్గా వచ్చేసినాయి. నాకేముంది, నేను ఏ సమస్యల నుంచి మేము పారిపోవడానికి లేము. ఉన్నది వాస్తవాలు చెప్పి అర్థం చేసుకొని దానికి ఒక పరిష్కార మార్గం ఎతకడానికే మేము సంపూర్ణ సర్వప్రయత్నాలు చేస్తాం. మీరేదో అడుగుతున్నారు మేడం. సార్ టెక్నికల్ గా ఉన్న వాళ్ళని తగ్గించేసి అడ్మినిస్ట్రేటర్స్ తో రన్ చేస్తున్నారు. పని ఒత్తిడి కూడా కార్మికులు నిర్వహణ లోపం చాలా ఎక్కువగా ఉంది అనేది కూడా లోపల పనిచేసిన వాళ్ళు అంటున్నారు మేడం. ఇది ఇంత మీరు అడిగిందే నాకు చెప్పారు. కాకపోతే ఇది ఏంటంటే ఇది మనం నేను దీనికి సంబంధించి అనుభవం ఉన్న వ్యక్తిని కాదు నేను. కాకపోతే నేనేం చేయగలను, ఇప్పుడు మీరు అన్నది ఎంతవరకు అనేది నేను పబ్లిక్ తీసుకెళ్ళగలను. లేదంటే రేపు పొద్దున్న విచారణ ఈ కమిటీ ఏదైతే వస్తుందో వాళ్ళకి మేము చెప్పగలం. నేను అందుకని అంటాను వన్స్ వీళ్ళందరూ ఆ కమిటీ తీసుకున్న తర్వాత నేను ఒకసారి కార్మికులతో ఇంటరాక్ట్ అయ్యాను అనుకోండి. ఇప్పుడు ఏమైపోతుంది, ఇప్పుడు మాట్లాడాలంటే అందరూ ఒకేసారి మీద పడిపోతే కాదు. చాలా ప్రశాంతంగా కూర్చొని చాలా నిబద్ధతతో చేయాల్సిన మీటింగ్. సో అది నిజంగా మీరు చెప్పింది కూడా పరిగణలో తీసుకొని వాటితో మాట్లాడతాం. చాలా వరకు దేశంలో చాలా స్టీల్ ప్లాంట్ ఉన్నాయి. ఎక్కడా లేనంతగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ స్టీల్ ప్లాంట్లో ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక నేతలు చెప్తున్నారు. కార్మికులు కూడా ఆందోళన. దీన్ని ఎలా చూడొస్తారు మీరు? నేను స్టీల్ ప్లాంట్ కార్మికులు మీరు సంఘాలు ఉన్నాయి కదండి, సంఘాలు ఉన్నప్పుడు మీరు కూర్చోబెట్టి వీళ్ళు ఒక్కొక్క ప్రభుత్వం వచ్చినప్పుడు ఒకలా బిహేవ్ చేస్తాయి సంఘాలు. నాకు ఇబ్బంది ఏముందంటే సంఘాలు అనేవి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ ప్రభుత్వం వచ్చింది ఏ ప్రభుత్వం పోయింది అనే కంటే కూడా సంఘం కార్మికుల సంక్షేమం కోసం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనం ఎవరు బాగా చేయగలం అని ఆలోచించాలి తప్ప మీరు వైసీపీ వచ్చినప్పుడు కాంప్రమైజ్ అయిపోయి వైసీపీ వచ్చినప్పుడు ఈ స్థలాలని మనం ప్రైవేటీకరణ చేసేద్దాం వాళ్ళతో కుంభక ఇవి నేను వాస్తవంగా చెప్పగలను. ఆ రోజు నేను కూర్చున్నప్పుడు ఎందుకు ఇంత బలంగా మాట్లాడగలంటే ఆ రోజు నేనే నోరు తెరిచి అడిగితే ఒక్కరు చేయు చూపులు. సో అందుకని మొదటి రక్షణ కవచం ఎవరు? సంఘాలు ఈ పొలిటికలైజేషన్లోనో లేదంటే మన పార్టీ రాజకీయాల్లో పడిపోయి నిజంగా కార్మికుల సంక్షేమం ఎంతవరకు ముందుకు తీసుకెళ్లారు అనేది కూడా నాకు వాళ్ళతో కూర్చొని నేను మాట్లాడతాను సార్. నేను ఐ డోంట్ ట్రై టు షై అవే ఆర్ షన్ అవే ఫ్రమ్ దిస్. మేనేజ్మెంట్ కూడా ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. అసలు సంబంధం లేనటువంటి డిపార్ట్మెంట్ని డిప్లాయ్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అనేది, చనిపోయినటువంటి వాళ్ళలో కూడా అట్లాంటి వ్యక్తి ఒకరు ఉన్నారనేది ఇప్పుడు కార్మికులు చెప్తున్నటువంటి మాట. అంటే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కూడా ఈ ఎంప్లాయీస్ విషయంలో కొంత అలసత్వం వహిస్తుంది అనేది ప్రధానమైనటువంటి మధ్య. దీని మీద అసలు ఏమన్నా మేనేజ్మెంట్ మాట్లాడడం కానీ అంటే ఇవన్నీ సార్ ఇవన్నీ కూర్చోబెట్టి మనం ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మాట్లాడతాం. సంఘటన జరిగినప్పుడు అన్నీ బయటకు నేను ఏమంటానంటే హూ ఇస్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఇక్కడ మీరు చెప్పండి. ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఎవరు? కార్మిక సంఘాలు, యూనియన్స్. వాళ్ళ పనులు సరిగ్గా చేస్తున్నాయా లేదు ఇవన్నీ వాళ్ళు మాట్లాడాల్సింది. వాళ్ళు ఆ రోజు నేను వచ్చి కూర్చున్నప్పుడు ఒక్కళ్ళు నేను ఇదే చెప్పాను, మాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఓకే మన అందరం కింద పెడతాం, మీద పెడతాం, వెళ్తాం, 10 సార్లు ఒక నెగోసియేషన్ జరుగుతాయి. అసలు సమస్యని మీరు ఇవన్నీ చెప్పకుండా
మీకు అన్యాయాలు జరిగిపోతున్నాయి, ఇవి జరిగిపోతున్నాయి అంటే నేను అనేది ఏంటంటే మీరు ఒక లాజికల్గా ఒక రేషనల్గా మాట్లాడకుండా పూర్తి ఎమోషన్ మీదను ఇలా కూర్చొని మాట్లాడితే కాదు. కూర్చోబెట్టి లాగ్ బుక్స్ తీసుకోవాలి, ఏమేం జరిగినాయి, నిజంగా మీరు చెప్పినట్టుగా అడ్మినిస్ట్రేటివ్ జాబ్ని పెంచి స్కిల్డ్ లేబర్ని మనం లేకుండా చేస్తారు. ఇవన్నీ ఏంటంటే మనం ఆఫ్ ది హ్యాండ్ ఇలాగ మనం కూర్చొని ఇది మీడియా ట్రయల్ కాదు, లేదంటే సోషల్ మీడియా ట్రయల్ కాదు. ఇట్ షుడ్ బి అ వెరీ డీప్ ఇన్వెస్టిగేటివ్ అప్రోచ్ విత్ కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ హ్యాస్ టు హ్యాపెన్. దీనికి పొలిటికల్ విల్ ఉండాలి. దీనికంటే మేము పొలిటికల్ నేను ఈ రోజుకి చెప్తాం కదా, ఇండివిజువల్గా మేము యాజ్ జనసేన పార్టీ ఈరోజు మేము ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినా కానీ మేము ఎక్కడ దీన్ని షన్ చేయట్లేదు. మోర్ దెన్ విల్లింగ్ టు అండర్స్టాండ్, మోర్ దెన్ మేము పదే చెప్పాం కేంద్ర ప్రభుత్వానికి, ఏది అధికారంలో లేనప్పుడు చెప్పాం, ఇది మీరు దయచేసి దీన్ని, ఇది ఒక హార్డ్ కోర్ మేము త్యాగాలతో వచ్చింది, ఇది మీరు దయచేసి దీన్ని చూడండి అంటే మేము దాన్ని స్ఫూర్తిని వాళ్ళు గౌరవించారు. ఈరోజు ఉంది అంటే ప్రైవేటీకరణ కాకుండా ఉండాలంటే. కాకపోతే దీన్ని కాపాడుకోవాల్సింది కూడా ఒక నిజంగా అన్డ్యూ డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా, జెన్యున్ డిమాండ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా చాలా నిబద్ధతతో కూర్చొని చేయాలి సార్. చాలా కన్సల్టేషన్స్, చాలా డెలిబరేషన్ జరగాల్సిందే. అందుకని నాకు స్టీల్ ప్లాంటు చాలా అద్భుతంగా ఉండాలి, ఇలాంటి ప్రమాదాలు జరగకూడదు అనేది మా అందరి ఆకాంక్ష. థ్యాంక్ యూ.